పోతన భాగవతము తృతీయ స్కందము 4వ భాగము. హరి పరమాణు రూపమున నందువసించి విరాజమానుడై సరి వెలుగొందు నిమ్ముల నసంఖ్యములైన మహాండ కోశముల్ నిరి ధనయందుడింద నవనీరజనేత్రుడనంతుడాజ్యుడక్షరుడు పరాపరుండఖిల కారణకారుణుడప్రమేయుడై. మరియు నా శ్రీహరి పరమాణు రూపమున నా బ్రహ్మాండమునందు వసించి ఉజ్వలుడై అందు వెలుగొందుచుండును. అసంఖ్యాకములైన మహాండ కోశములు పూర్తిగా తన యందు నిమిడి ఉండ ఆ నవనీరజనేత్రుడు అనంతుడు ఆద్యుడు అక్షరుడు పరుడు అపరుడు కూడాను అన్ని కారణములకు కారణమైనవాడు అప్రమేయుడు అయి ఉన్నాడు. నిరతిశయోజ్వల తేజస్ఫురణన్ ధనరారు పరమ పురుషుని విష్ణున్ పురుషోత్తము వర్ణింపను సరసిజ భవభవులకైన శక్యమె చెప్పుమా. అత్యంత ఉజ్వల తేజస్వరూపుడై వెలుగొందు పరమ పురుషుడైన ఆ విష్ణువును ఆ పురుషోత్తముని వర్ణించుటకు బ్రహ్మరుద్రులకైనా శక్యమగునా చెప్పుమా. విదురా, అకుటిల భక్తి గేశవ సమర్పణ బుద్ధి గ్రతుక్రియల్వనర్పక విపరీతులై ఎముక రాసులు దంచి ఫలమునందగానక చెడు రీతి నూరక ధనవ్యయమౌటయే గాని మోక్షదాయకమగుచున్న తత్ఫలమునందరూ విష్ణు పరాగ్ముఖ క్రియుల్. ఈ విష్ణుభక్తి లేని జనులు దంభము లేని భక్తితో శ్రీహరికి సమర్పణ బుద్ధితో క్రతువులను కర్మలను చేయక విపరీత బుద్ధితో ఊకరాసులను దంచి వాని ఎందెట్టి ఫలితమును గానక తప్పుడు రీతిలో ధనం వ్యర్థం చేయుదురే కానీ మోక్షమును పొందలేరు. నా మనమునగల దుఃఖ విరామము గావించు కొరకు రాజీవాక్షుండి మీర యజ్ఞప్రోతి శ్రీమూర్తి వహించరిది విచిత్రముదలపన్. యజ్ఞవరాహమూర్తి ఆవిర్భావమునుగాంచి ఆశ్చర్య జగతుడైన బ్రహ్మదేవుడు తన మనస్సులో ఇలా అనుకొనును. నా మనస్సును గల చింతను బాపుటకు నా శ్రీహరి ఈ విధముగా యజ్ఞ వరాహశ్రీమూర్తి రూపమును ధరించి వచ్చే ఇది ఎంత విచిత్రము. బాలసీతాంశు రేఖా విభాసమాన ధవళదంష్ట్రాగ్రముననున్న ధరణి యొప్పె హరికి నిత్యానపాయని అయిన లక్ష్మి నెరయుబూసిన కస్తూరి నికరమనగా. ఈ యజ్ఞవరాహమూర్తి ఎలా ఉన్నదనగా బాలచంద్రుని శీతల కిరణ కాంతి వలె మెరియుచున్న తెల్లని కొమ్ము చివర భూగోళము ప్రకాశించుచు శ్రీహరినెన్నడూ విడిచి ఉండని లక్ష్మీదేవిచే వడలంతా పూయబడిన కస్తూరి చందనముతో రాజిల్లెను. తవక్కున నఖిల వేదంబులు రోమంబుల ఎందు బర్హిస్సులు నక్షులందు నాజ్యము పాదంబులందు జాతుర్హోత్ర కలితంబులగు యజ్ఞకర్మములను సృక్కు తొండంబున శ్రోమునాసికమున నిడాపాత్రముదర కోటరమునందు శ్రవణాస్య బిలముల జమ సప్రాసితముల గళమున నిష్ఠితింగ్రము జిహ్వదగు బ్రవర్గ్యమున గ్రిహోత్రముల నీదు చర్వణమున సభ్యాప సజ్జుల్లతమాంగ మనువులు చేనముల గుగిటీసాయనుచు నుతించిరత్తరి యజ్ఞ విభుని. యజ్ఞవరాహమూర్తిని చూసి బ్రహ్మాది దేవతా ప్రముఖులు ఇట్లు స్తుతించారు. నీ చర్మమున సర్వవేదములు, రోమములందు అగ్నిశిఖలు, కన్నులందు హోమము చేయబడునేయి ఉన్నది. నీ 4 పాదముల యందు 4 విధములైన యజ్ఞకర్మలు పుట్టినవి. ముక్కున ముట్టెయందు స్రవములు పుట్టినవి. గర్భమున ఇడాపాత్రలు, చెవుల ఎందును నోటి ఎందును చమసము పాశ్రితము అనే యజ్ఞపాత్రలు పుట్టినవి. నీ గొంతున ఇష్టులు అనబడు 3 యజ్ఞములు, నాలుక యందు ప్రవర్గ్యము అను యజ్ఞము, నీవు నమ్మునుటలో అన్ని అగ్నిహోత్రములు కలిగెను. శిరమునందు సభ్యము అపసద్యము అను అగ్నులు పుట్టినవి. నీ ప్రాణముల యందు ఇటుకల దొంతరై ఉన్నది.
హవరూపివి హవనేతవు హవభోక్తవు నిఖిల హవఫలాధారుడవు హవరక్షకుండవగుని కవిత సమగు నుతులొనర్తుమయ్య ముకుందా. ఓ శ్రీహరి, నీవు యజ్ఞస్వరూపుడవు, యుగాదిదేతవు, యజ్ఞభోక్తవు నీవే, సర్వయజ్ఞములకు ఫలప్రదాతవు నీవే. యాగరక్షకుడవైన నీకు ఈ నామములన్నీ తగి ఉన్నవి. నీకివే మా ప్రణతులు ముకుందా. సత్వగుణమున సద్భక్తి సంభవించు, భక్తియుతముగా చిత్తంబు భవ్యమగును. హృదయ పద్మమునందోలి నెరుగబడిన అట్టి నీకు నమస్కారమయ్య వరదా. సత్వగుణమును పెంపొందించుకున్న సద్భక్తి కలుగును, చిత్తమును భక్తియుతము చేసుకున్న శుభము కలుగును. హృదయ పద్మమునందు మాత్రమే నీ వెరుంగబడి అదవు అట్టి నీకు ఓ వరద నా నమస్కారములు. విశ్వభవ ప్రళయ వేళల ఎందు వికారసత్వమున్ విశ్వనీవై నిఖిల విశ్వములోలి సృజింతు విందరాధీశ్వర ఈశ కేశవ త్రయీమయ దివ్య శరీర దేవ నీ శాశ్వత లీలలిట్టివని సన్నుతి చేయగ మాకు శక్యమే. ఓ ఇందిరాధీశ్వర, ఈ విశ్వము యొక్క సృష్టి స్థితిలయ కార్యములు నిర్వహించినప్పుడు నీవు నిర్వికారములు అవలంబించదవు. ఈ విశ్వము నీ స్వరూపమే కదా. నీ లీలా విలాసము కొరకు నీవి విశ్వమును సృజింతువు. ఓ పరమేశ, కేశవ, త్రయామయి, దివ్య శరీర దేవదేవ, నీ యొక్క శాశ్వత లీలలిట్టివని తెలుసుకొనుటకు స్తుతించుటకు మాకు శక్యమా ప్రభు. పంకజోదర నీవపార కర్ముండవు భవదీయ కర్మాబ్ధిపారమేద నెరిగెదనని మదన చయించినవాడు పరికింపగా మతిభ్రష్టుగాగా విజ్ఞాని ఏ చూడ విశ్వంబు నీ యోగ మాయా పయోనిధి మగ్నమౌట తెలిసియు తమ బుద్ధి తెలియని మూఢులనేమన నఖిల లోకేశ్వరేశ. దాసజన కోటి గతి సౌఖ్యదాయకములు వితత కరుణా సుధా తరంగితములైన నీ కటాక్షేక్షణములచే నెరయు మమ్ము జూచి సుఖులను చేయవే సుభగచరిత. ఓ పద్మనాభ, నీ అపార కర్ముడువు. నీ యొక్క భవసాగరము యొక్క ఆవలిధరిని తెలుసుకుందునని భావించువాడు నిజానికి మతిభ్రష్టుడే కాని జ్ఞాని అనబడునా. ఈ విశ్వము యోగ మాయావర్ణమగ్నమై ఉన్నదని తెలిసియు గుర్తించలేని మూఢులనేమనాలి ప్రభు. నీ యొక్క అపార కరుణా సుధా తరంగిత కటాక్ష వీక్షణములను మాపై ప్రసరింపజేసి మమ్ములను సుఖులను చేయవే స్వప్రదాత. మంగళమైన ఈ కథ సమంజిత భక్తి బడింప విన్నవారిన్ కరుణార్ద్ర దృష్టిగని శ్రీహరిజాల ప్రసన్నుడవును. సత్సంగతుడైన విష్ణుడు ప్రసన్నుడు దానగునేని వారికి మంగళములు లభించు అనుమానము లేదదిగాక వెండియున్. మంగళకరమైన ఈ కథను అంటే యజ్ఞ వరాహావతార గాథను మిక్కిలి భక్తిభావముతో పఠించినను విన్నను శ్రీహరి కరుణార్ద్ర దృష్టితో గనుచు ప్రసన్నుడగును. సత్స్వరూపుడైన విష్ణువు ప్రసన్నుడైనచో నా సత్సంగులకు సకల మంగళములు లభించు. ఇందు ఏమాత్రమును సందేహము లేదు.